విధంగా మరో బ్యాన్ ఐటమ్ రేవంత్ రెడ్డికి పోటీగా నిన్న రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మేడిగడ్డ బరా సందర్శనం అంటూ కూడా ముందు రోజే ఏదైతే ఈ షెడ్యూల్ని ఖరారు చేసుకున్నారో వాళ్లకు పోటీగా ఈరోజు కేసీఆర్ కూడా అదే స్థాయిలో నల్గొండ సభను పెట్టుకున్నారు. మనం నిజానికి చూసినట్లయితే దాదాపు 2 నెలల కాలంగా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత యాక్చువల్ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన పద్ధతి ప్రకారం గతంలో ప్రొసీజర్ ప్రకారం అయితే ఆయన రిజైన్ చేయలేదు. తన ఓఎస్డీతోని రాజీనామా లెటర్ పంపించడం కానీ గవర్నర్కు, అదేవిధంగా అక్కడికక్కడే పూర్తి స్థాయిలో అక్కడ సెక్యూరిటీని కూడా గవర్నమెంట్కి సరెండర్ చేసిన విధానం కానీ, అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిన విధానం కానీ మనకు తెలిసిందే. అంటే ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదని విమర్శలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కొని తెచ్చుకున్నారు. 10 ఏళ్ల పాటు తనని అధికారంలో ఉంచిన తెలంగాణ ప్రజలకు కూడా ఎక్కడ ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ప్రతిపక్షంలో ఉంచినందుకు మీకు బాధ్యతగా పనిచేస్తానని చెప్పి కేసీఆర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయన అదే రోజున మరుసటి 2 డేస్కి తన అధికారాన్ని కోల్పోయిన 2 డేస్కి కాలు జారి పడిపోయి ఉన్నారు. దెన్ ఆయనకు సర్జరీ అయింది హాస్పిటల్లో. అటు రేవంత్ రెడ్డి మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు కూడా అందరూ ఆయన పరామర్శించారు. రేవంత్ రెడ్డి అయితే ఆయన ఆరోగ్యాన్ని పర్సూ చేసేందుకు ఒక అధికారిని కూడా నియమించారు అక్కడ హాస్పిటల్. అంటే ఆ పరిణామాల తర్వాత ఆయన నందినగర్లోని హైదరాబాద్లోని నందినగర్లో తన సొంత ఇంటికి వచ్చున్నారు. సో సినీ ప్రముఖులతో పాటు పరామర్శిస్తూ వస్తున్నారు. అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన గైరుహాజరై ఉన్నారు. మొత్తం కేసీఆర్ అండ్ హరీష్ రావే చూసుకుంటూ వస్తున్నారు. అటు బీఆర్ఎస్ వైపు నుంచి ఎల్పీ నేతగా కూడా కేటీఆర్ఏ ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ఇటీవలే ఆయన తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే ఒక్కరోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది. కార్యదర్శి దగ్గర ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మాత్రం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కూడా కేసీఆర్ హౌస్కి రావాల్సిందే అనే అంశాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నా ఆల్మోస్ట్ కేసీఆర్ మాత్రం ఈ సమావేశాలకు దూరంగానే ఉన్నారు. అలాంటి కేసీఆర్ నిన్న హఠాత్తుగా ఎప్పుడైతే కాంగ్రెస్ మేడిగడ్డ సందర్శన అంటూ కూడా అనౌన్స్ చేసిందో తన లోపాలన్నీ బయటపడతాయి. ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా, రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఇది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారబోతోంది అనే అంశాన్ని కూడా గ్రహించారు ఆయన. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శన ఎక్కడ హైలైట్ కాకుండానే తను అదే స్థాయిలో నల్గొండ సభను కూడా పెట్టుకోవడం జరిగింది. హడావిడిగా షెడ్యూల్ ఇచ్చినారు నల్గొండ సభకు. ఆ అంశాన్ని ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది. కృష్ణా జిల్లాలపై హక్కు జీవన్ మరణ సమస్య అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన మాటల్లో కీలకమైన అంశాలని హైలైట్ చేసింది బ్యాన్ ఐటమ్గా. సో రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శనకు పోటీగా ఇక్కడ కృష్ణా జిల్లాలపై ఏదైతే కేసీఆర్ మాట్లాడిన కామెంట్స్ను నల్గొండ సభను కూడా అదే స్థాయిలో హైలైట్ చేసిందని మనం అనుకోవాలి. అంటే న్యాయమైన వాటా కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి అని చెప్పి కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, అక్కడ కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు ఎత్తిపోసే అవకాశం. మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వారికి కావాల్సిన పదవులు పైరవీలే, హామీలపై తప్పించుకుంటామంటే ఊరుకోమంటూ కూడా ఆయన నల్గొండలో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా హైలైట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక చాలా కామెడీగా అనిపించే ఇష్యూ ఏంటంటే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు కేఆర్ఎంబీ కృష్ణా జిల్లాల వాటాకు సంబంధించి. ఇక్కడ తాను సీఎంగా ఉన్న 10 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఎక్కడ కూడా ఒక అఖిల పక్షాన్ని కానీ లేకపోతే కనీసం అసెంబ్లీలో ఉన్న ప్రధాన పార్టీ నేతలను పిలిచి కానీ సింగిల్ ఇష్యూ మీద చర్చించిన సందర్భం అయితే లేదు. అలాంటి కేసీఆర్ ఈరోజు ప్రతిపక్షంలోకి రావడంతోనే ఆయనకు హఠాత్తుగా అఖిలపక్షం గుర్తొచ్చింది. సో ఈరోజు అఖిలపక్ష పార్టీలన్నింటినీ పీల్చి ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ కూడా ఒక డిమాండ్ని పెట్టారు. ఒకసారి గతంలో తన పరిపాలన తాను చూసుకున్నట్లయితే కేసీఆర్కి అర్థమవుతుంది ప్రతిపక్షాలను ఏ స్థాయిలో తాను వేధించారు, ఏ స్థాయిలో బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చారనేది. కానీ ఈరోజు చూసినట్లయితే అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాలి అంటూ కూడా ఆయన మాట్లాడడం అయితే అది టీఆర్ఎస్ పక్కనే ఉన్న టీఆర్ఎస్ నేతలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను కూడా ఒక డిఫెన్స్లో పడేసిందని అనుకోవాలి. ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ చాలా సీరియస్గా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.